అది కాదు సార్, 12,000 దాంట్లో ఏమన్నా ర్యాంక్ కొట్టినాడు. 1180 రూపాయలు అక్కడ మన ఏడ కర్నూలులో ఆర్టీసీ డిపోలో పోతే 1180 రూపాయలు కట్టుకుని వాళ్ళు రిసీప్ట్ ఇస్తుండ్రు. ఇంతగా ఇస్తానని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, మీరు ఇప్పుడు డబ్బులు కట్టిపోండి, తర్వాత మేము మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాము, మళ్ళీ మీరు ట్రైల్ ఇచ్చి మీకు అప్పుడు మనం సర్టిఫికెట్ ఇస్తామంటున్నారు వాళ్ళు. పెడతాం సార్ ముందు నుంచి. డిటిటిసి మేడం కి కానీ పోయి అక్కడ మాట్లాడవచ్చున్నాం మేము సార్. మేము కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. ఇప్పుడు మా బాధలు మీకే, ఇప్పుడు మీకు చెప్పుకుంటే మనం ఏముంది లెటర్ ఇస్తే మీరు దానికి మీరు ఏమన్నా దానికి ఇస్తారు. చెప్పండి. ఇప్పుడు ఒక హెవీ తీసుకున్నాడంటే 1 month ట్రైనింగ్ డ్రైవింగ్ స్కూల్లో పోతాడు కదా సార్. ఆ సర్టిఫికేట్ ఉంటేనే టెస్టింగ్ తీసుకునేది. ఆ టెస్ట్ పాస్ అయితేనే లైసెన్స్ ఇచ్చేది, ఎండార్స్మెంట్ ఇచ్చేది. ఓకేనా? 5 ఏళ్ళ తర్వాత అంటే నువ్వేమో 5 ఏళ్ళు ఇంటికాడ లైసెన్స్ ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్లో చేరి అక్కడే ఊరికే ఉండవు కదా, ఊరికే చేర్చుకోరు కదా అక్కడ అమౌంట్ వేలలో అమౌంట్ కట్టింటావు. కట్టి 30 రోజులు వేరే పని పాట ఇడిచిపెట్టేసి ట్రైనింగ్ పోతావు, మళ్ళీ టెస్టింగ్కి వస్తావు, ట్రయల్ తీస్తావు, టెస్ట్ పాస్ అయితే లైసెన్స్ ఇస్తారు. అంటే ఇదంతా ఖర్చుతో కూడుకున్న పనే కదా. టైము ఇదే. ఇది 5 ఏళ్ళ తర్వాత ఖాళీగా ఏమి ఉండడు, లారీకు ఏదో అనుకో పోతుంటారు. అందరికీ ఆర్టీసీలో ఉద్యోగాలు రావు. కరెక్ట్. అందరికి వస్తాయా? ఆల్రెడీ ఉన్న వాళ్ళు సర్వీస్ పూర్తి అయిపోతే కదా ఇచ్చేది. మేము ఆర్టీసీ గురించి రాలేదు సార్, మేము చెప్పండి. కాకపోతే అతను లారీకు లేవా ఓనరే అనుకున్నాం, ఓనరే అనుకో. డ్రైవర్ పోయేసి వచ్చి లోడ్ పోయేసి వస్తాడు. వచ్చిన తర్వాత ఈ బండి ఏం చేసినాడు, ఎట్లా చేయబోతుంది అని చెక్ చేసుకుంటాడా లేదా? చెక్ చేసుకుంటాడు. అంటే డ్రైవింగ్ చూస్తాడా లేదా? చేస్తాం. చూసి అంటే ఈ 5 ఏళ్ళు కనీసం అర్ధ గంట 10 నిమిషాలు 15 నిమిషాలన్నా నడుపుతావు. అంటే నీవు ఆడ నీ డ్రైవింగ్ నేర్పడతాము ఆడ చూసుకుంటావు. అరే ఈ బండి ఇతను ఏదో చేసినాడు, మెకానిక్ ఏదో సౌండ్ వస్తుంది, అది వస్తుంది అనే ఆలోచన వస్తుంది కదా. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఒకరోజు రిఫ్రెషర్స్ కోర్సు అంటే అర్థమేమో నాకేదో అర్థం కాదు. కరెక్ట్ సార్. ఏదో పోయినాక ఒకరోజు సిస్టంలో అది సిస్టము అమారి సాఫ్ట్వేర్ అమారి పెట్టినారు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అమారి ఇచ్చినారు. మేము దాన్ని ఫాలో కావడం తప్పితే మేము వేరే ఏం చేయలేదు. కరెక్ట్ సార్, మీరు చెప్పింది కరెక్టే. పోయిందేమో అది ఏముంది చెక్ చేపించి సర్టిఫికెట్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు రాసుకొని డబ్బులు కట్టి మీరు పోండి, మేము ఫోన్ చేస్తాం రాండి అంటే మేము ఓనర్ కమ్ డ్రైవర్లు బండ్లు ఎట్లా నడుపుకున్నా సార్? మా టైమింగ్ అయిపోయింది. ఇప్పుడు నాదే అయిపోయింది సార్, ఇప్పుడు నాదే టైం అయిపోయింది 22కి.
ఇది ఇప్పుడు మనకి ఆదోనికి ఇవ్వచ్చు కదా సార్, మనకి ఆదోన్లో లేదా సార్ మనకి డిపో? కర్నూలులో సార్ ఇస్తుండేది. RM అని అన్నారు. RM అంటే రీజనల్ మేనేజర్. రీజనల్ మేనేజర్ యాడ్ ఉంటాడు, డిస్ట్రిక్ట్ ఒకటి ఉంటాడు. ఇక్కడ ఇచ్చినారనుకో సార్, వాళ్ళు అంటే వీళ్ళకి అథారిటీ మా టీసీ నుంచి ఇవ్వాలి. అవును సార్. టీసీ అథారిటీ వాళ్ళకి ఇచ్చినారంటే ఇస్తారు. మీరు నేను లెటరు డిటిసి పంపిస్తా, మీరు పర్సనల్ గా మేడం ని కలుస్తారా? కలవండి. అప్డేట్ చేసిన తర్వాత మరి దీంట్లో ఫైనలైజేషన్ అసలు ఆల్ ఇండియా తీసుకోవడం లేదు సార్, ఫిట్నెస్ కావడం లేదు సార్. ఓటీఎస్ ట్యాక్స్ పడితే రాజకోట కేసు రాసింది మేడం మన అటు 27,000. ఎందుకు రాశాను మేడం అంటే ఓటీఎస్ గా కట్టాలి ట్యాక్స్ ఆఫీస్ ట్యాక్స్ బండి కట్టినాము. ఇంకోటి సార్ 32,000 రూపాయలు కేసు కట్టుకొచ్చిన మన రైతులో పోయి ఇంతవరకు లాక్ ఓపెన్ కావడం ఇక్కడ లాక్ ఓపెన్ కావడం సార్. 30 days అయింది మేడం. రాయచూర్ అయితే వాళ్ళు వాహనంలో వాళ్ళే ఓపెన్ చేసినారు మేడం. చేసి వాట్సాప్ పెట్టినారు, మనకి మెయిల్ చేసినారు. ఇక్కడ వచ్చి అడిగితే ఏమంటున్నారు ఇక్కడ కాదు మరి కర్నూలు అంటున్నారు. కర్నూలు పోతే ఏమంటారు మీది ఫస్ట్ ఆధునిక ఆర్టీఓ ఆఫీస్ ఇచ్చినారు, ఇక్కడ పోండి అంటారు. మిగతా వాళ్ళు కింద వాళ్ళని వీళ్ళని కలవకూడదు. ఏదన్నా ఆల్టరేషన్ కానీ ఏదన్నా చేయాలంటే కూడా దాని ఎవిడెన్స్ తీసుకొని మీరు ఇప్పుడు చెప్పేది ఏముంది కదా, ఓటీఎస్ఐలో కట్టిండే రెసిప్ట్ ప్రూఫ్ తర్వాత మేము కేసు కట్టి ఆదోనికి మేము చెప్తాం సార్. ఎక్కడ కేసు కట్టి అక్కడే నేను 5 years బ్యాక్ బండి కొన్నాను సార్. ఇప్పుడు వచ్చేసరికి 1,00,000 పైన ఉంది మేడం. బ్యాక్ తీసుకోవడం సార్. నువ్వు ఆదోని కర్నూలు ఫార్వర్డ్ చేస్తా. అథారిటీ నాకు లేదు, కర్నూలుగా పోవాలి. డిటిసి గారికి ఆల్టరేషన్ ఏదన్నా కానీ అథారిటీ. మేము 6 సంవత్సరాల నుంచి వెహికల్స్ నడుపుతున్నాం సార్. మాకు ఎప్పుడు ఇబ్బంది కాలేదు. ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతున్నారు. తర్వాతనే ఎఫ్సి ఆర్ఎండి అంటున్నారు. సడన్ గా అంటే మనకు కొంచెం టైం కావాలి. ఎట్లా నడుపుకున్నా సార్ మేము ఇండియా బయట కేసులు ఉన్నాయి సార్. ప్రతి ఒక్కటి ఏమంటున్నారు 60 కట్టుకుంటారు. పూర్తిగా వినాలా సార్. 26 జిల్లాలా, 26 జిల్లాల్లో మేమే దాదాపుగా 32 ఆర్టీఓలు ఉన్నారు. 32 ఆర్టీఓలు ఏం ఫాలో అవుతారు? టీసీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతారు. గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతారు. అంతకు మించి అంతకు విరుద్ధంగా ఉంటే మీరు వచ్చి ఏదన్నా అడిగితే ఇప్పుడు నా ఆఫీస్లో ఏదన్నా దానికి విరుద్ధంగా జరుగుతుందంటే నేను సమాధానం చెప్పేదానికి నేను రెడీ. ఓకే సార్, మీరు చెప్పేది కరెక్టే సార్. ఇప్పుడు మాకు బండి దానికి పై ఆఫీసర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ నేను ఫాలో కావడం వరకే నా బాధ్యత. అంతకు మించి వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు పాపము అయ్యో పాపము అట్లా ఇట్లా అంటే రేపు నన్ను అయ్యో పాపం అనే వాళ్ళు ఉన్నారు. సార్ ఇప్పుడు మీకు వినతి పత్రం ఇచ్చింది మా ప్రాబ్లం చెప్పుకోవడానికి ఇచ్చినాం సార్. ఎట్లా సార్ మేము ప్రాబ్లమ్స్ మాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు మాకు పెద్ద మనిషి ఉన్నారు. దానికి 1,00,000 కేసు ఉన్నారు సార్. వీళ్ళు 2 రోజులు ట్యాక్స్ కట్టించుకుంటున్నారు. మీరు నేషనల్ ట్యాక్స్ కడుతున్నారు, రోడ్ ట్యాక్స్ కడుతున్నారు, అన్ని కడుతున్నారు. ఇన్ ట్యాక్స్ ఇన్ని రోజులు చెప్పలేదు అంటే మీరు ఉంటూ వాహన యాప్ ఓపెన్ చేసి కేసులు కడితే కట్టుకుంటాం చెప్పి మీరు ఇది 1,00,000 రూపాయలు కేసు కట్టుకోవాలి. నేను ఓపెన్ చేసుకోవా ఈ ఆదోని చిన్న జ్యూరిడిక్షన్ ఆదోని
ఇప్పుడు కాదు సార్ విజయవాడ మేమేమి ఏం సమాధానం చెప్పలేము దానికి. వాహన్ అనే దానికి ఈ యాప్ ఎందుకు పెట్టినారు, ఈ కంప్యూటర్ ఎందుకు పెట్టినారు అని చెప్పేదానికి నేను అథారిటీ కాదు. అందుకే సార్ మేము చెప్తున్నాం మాకు బాధ మీకు. నువ్వు చెప్తావు నేను ఇంటా అంతే. నేను సాల్వ్ చేసే అధికారిని అయితే నేను కాదు. ఎట్లా సార్ మా ప్రాబ్లం ఎట్లా సార్ మాది? మీరు డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నువ్వు అదే ఇచ్చినాం సార్. అదే నేను డిటిసికి పంపిస్తా. డిటిసి కర్నూలు వాళ్ళు ఇచ్చింటారు. సార్ ఇంకా మిగతా వాళ్ళంతా కొట్టుకూరు ఆత్మకూరు లారీ మిగతా అన్ని అసోసియేషన్లు ఇస్తే అవన్నీ కలిపి లారీ ఓనర్స్ బాధపడుతున్నారు. ఎమ్మిగనూరు వాళ్ళు వచ్చినారు సార్. అందులో సందేహపడండి. లెటర్ అలాగే ఇప్పుడు మాది హైట్ ఉంది కానీ హైట్ కేసులు కానీ మాకు చాలా ఏమంటారు సార్ అంటే వాహన్ 4 యాప్ మీరు అప్డేట్ చేసినప్పుడు కంప్యూటర్ లో లారీ ఓనర్లకి చెప్పాలి 6 months ముందు ఈ యాప్ ఓపెన్ అయినాక కేసు మీరు కట్టుకోవాలరా బాబు అని చెప్పేసి మీ పాటి మీరు ట్యాక్స్లు కట్టించుకుంటున్నారు, గ్రీన్ ట్యాక్స్ కట్టించుకుంటున్నారు, అన్ని కట్టించుకుంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం. లారీ ఓనర్ అన్ని డబ్బులు తీసుకుంటారు గవర్నమెంట్. ఈ వాహన్ 4 యాప్ వేసినప్పుడు ఓనర్ కి ఒక చెప్పాలి మెసేజ్ ఇది వస్తుంది వాహన్ 4 యాప్ దీంట్లో కేసు అప్డేట్ చెప్పాలి కదా. నేను 5 years ఇవన్నీ యాప్ కొత్త యాప్ వస్తా ఉంది. ఈ ఇంతకుముందు కార్డులు ప్రింట్ కాలేదు, కార్డులు మావి ఇన్నేళ్ళైనా రావడం లేదు అనేసి లైసెన్సులు ఆర్సీలు నాన్ ట్రాన్స్పోర్ట్ రాలేదు అనేసి టీసీ ఆఫీస్కి అందరూ పెట్టినారు. అందరూ పెట్టినప్పుడు అప్పుడే ఇప్పుడు సిస్టమ్ మారింది. ఓటీఎస్ఐ నుంచి వాహనం పోతుంది కాబట్టి అని అప్పుడే పేపర్లో ఇచ్చినారు 2022లో. 45 days అయింది నా పేపర్ నేను యాడ్ పేపర్ 45 days సార్. ఎఫ్సీ దాకా 45 days బట్ ఆపేను పార్కింగ్ లో. కానీ ఇంతవరకు అసలు ఇక్కడ వచ్చేది వెబ్సైట్ అసలు ఓపెన్ కాదు. నేను కర్నూలు వచ్చిన ఆడ ఓపెన్ కాదు, నేను రైతులు వచ్చిన. అసలు ఆ బండి ప్రాబ్లం అసలు ఇంతవరకు అసలు తెలియదు అసలు నాకు. రెడ్ మార్క్ అంతే బండి. ఎట్లా సార్ లారీ ఓనర్లు బతికేది? ప్రతి ఒక్క 1,70,000 చలాలు ఉన్నాయి సార్ మా 6 vehicles మీద. ప్రతి ఒక్కటి పే ఉంటే ఓకే చేసాం సార్. మా తప్పు ఇంకా మరి స్టేటస్ లో పోతే కోర్టులో పోయి కట్టుకున్నాడు సార్. ఆల్ ఇండియా వేరుగా మేము ప్రతి ఒక్క ఊరు తిరిగి కట్టగలం సార్. లారీ సామాన్ లారీ ఉండరు. వాహనం అప్డేట్ చేసేందుకు లారీ వాళ్ళ పరిస్థితి చూసుకుని అప్డేట్ చేయాలి సార్. గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా నుంచి వచ్చిన లెటరు మెయిల్ నేను డిటిసి కర్నూలుకు పంపించిన. నాకు బాగా గుర్తుంది. డిటిసి కర్నూలుకి పంపించిన. అక్కడ సాల్వ్ చేయాలి, ఆయన సాల్వ్ చేయాలి. ఆయన సాల్వ్ చేస్తే మరి ఆయనే సాల్వ్ చేస్తుందా లేకుంటే హెడ్ ఆఫీస్ పంపిస్తుందా, అక్కడేమన్నా వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తారా, అది అక్కడి విషయం. నేనైతే చెప్పలేదు. రైతులకి అయితే నేను పంపిస్తాను. అది కాకుండా मोबाइल में मंडलम प्रॉब्लम अभी एफसीबी नहीं घड़ी बहुत बात बोल रही सब अगर हमें उनका तो केस है इनका नहीं చూడండి సార్ కొంచెం దాని కేసు 10,000 ఉందా లక్ష రూపాయలు కట్టుకుంటారా అంటే చెప్పే మౌడ్ అసలుకి. హలో కాళ్ళు కడుపు పట్టడం తక్కువ అంతే. అది పేపర్ మేడం కి చూపిస్తాం తర్వాత మాది ఏమేమి హామీలు ఉన్నాయి దాంట్లో సార్ చూస్తున్నాడు. చూడండి మేడం, అది మాకు హైట్ కేసులు చాలా బాధగా ఉన్నాయి. హైట్ కేసులు అని తర్వాత మన నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మేము అధికారంలో వచ్చిందేమో మేము గ్రీన్ ట్యాక్స్ తీసేస్తామని చెప్పినారు, అది కాలేదు. క్వార్టర్ ట్యాక్స్లు తగ్గిస్తామన్నారు, అది కాలేదు. మేడం లారీ ఓనర్లు చాలా బాధపడుతున్నారు. ఇది మాకి దయచేసి మీరు ఇప్పుడు రాయలసీమ
కర్నూలు తిరిగి వచ్చినాను నాకు నాకు డిస్ట్రిక్ట్ రాజస్థాన్ సార్. నాకు రాజస్థాన్ డిస్ట్రిక్ట్ డ్యూ టు రీజన్ గవర్నమెంట్ డిసిషన్ ఫార్వర్డ్ చేస్తాం హెడ్ ఆఫీస్ కి. మేడం నువ్వు ప్రింట్ అవుట్ తీసుకుని అయ్యా నాది ఏం ఉండవు. మేడం హెడ్ ఆఫీస్ వాళ్ళే చేయాలి. సరే మేడం ఇక్కడ ఎవరైతే ఉన్నారో అది సిగ్నేచర్స్ పెట్టేసి ఫార్వర్డ్ చేస్తాం. రేపే ఫార్వర్డ్ లెటర్ రాసి ఇంకొకటి ఇది సిస్టమ్ లో చూపిస్తా ఉంది మాకు. మేడం అప్లోడ్ చేస్తే మాకు మేడం మీరు అక్కడ లైసెన్స్ అది ఇది అయిపోయిందా సార్? ఏం పెట్టాల్సి వస్తుంది. ఈ మధ్య చూపిస్తాం. ఇది ఒక్కటి బండి కదా సార్, ప్రతి బండి ఉన్నాయి. ఏముందో నువ్వు లెటర్ లేదు 2 months నుంచే వస్తుంది. మేడం ఇప్పుడు డ్రైవర్ లేకుంటే బండి ఎత్తపోతుంది. దేనారి దినాలు ఒకే లెటర్ నేను అందరికి పంపలేను కదా. 31,220 కట్టాను సార్. కట్టి వాళ్ళకి డీడీ చెప్పినావు. టీడీ కట్టినారు సార్. కట్టి వాళ్ళకి అప్పచెప్పిన ఆర్టీఓ కేసుకి తీసుకొచ్చిన అప్పచెప్పిన ఇందులో లాక్ ఓపెన్ కాలేదు. ఎందుకంటే బండి పోతుంది. ఇదే ప్రాబ్లం అన్నా. నేను కేసు కట్టా బండి ఆగిపోయింది సార్. అది ఏమైనా కేసు కట్టా ఫిట్నెస్ కదా సార్. మళ్ళీ ఇదే లాక్ ఎవరు తిని సమాధానం చెప్పాలి సార్. 10 నెల బండి ఆపుకొని నేను కంట కట్టుకోవాలా బండి కలకపోతే బండి 70 రూపాయలు కంత బండికి. కారణం పోతే నాకు రెస్పాన్సిబుల్, రైతు పోతే రెస్పాన్స్ లేదు. ఆదాయం కోసం మొత్తుకుంటే పోయొచ్చాను సార్. డిటిసి కానీ మన ఏజెంట్స్ ద్వారా పోయేస్తున్నాం సార్. ఒక చిన్న లారీ ఓనరు డిటిసి వరకు పోయి మాట్లాడే రాకుండా ఏమైనా ఒక హలో డిటిసి కలంటే మాకు బాత్ కర్ ఫోన్ करता हूं बैठे మీరు ఇంతమంది ఎందుకు వచ్చినట్లు ఇంతమంది కాదు సార్. ఎవరు ఏమేమి ప్రాబ్లం ఉంటే వాళ్ళే రాలేదు. ఓకే మీరు చెప్పేదంతా ఓకే. ఇప్పుడు నీ ప్రాబ్లం ఉంది. నువ్వు అప్లికేషన్ రాసి నువ్వు ఆఫీస్లో ఇయ్యి, దాని లెటర్ పెడతా. లేదా నాకు లెటర్ నా డైరెక్ట్ గా నాకు నేను కట్టిండే ప్రూఫ్ ఏమి ఏ ఆర్టీఓ కేసు రాసి పూర్తిగా ఇస్తే మీకు మీరు మధ్యలో మాట్లాడతారు. ఇది పక్కకు పోతుంది. ఏమిటికి వచ్చినారు పోయినారు అంతే. మేము ఆర్టీఓకి వచ్చినామని మీరు అందరూ చేసుకుంటాం. ఉపయోగం ఏం చెప్పు. ప్రాబ్లం మీద పూర్తిగా నువ్వు చెప్పు, నేను వింటా. వినిన తర్వాత నేను చెప్పేది విను. ఎంతనా నీ ప్రాబ్లం ఏముందో ఇప్పుడు ఫలానా రైతు ఆర్టీఓ అన్నావు కదా అంటున్నాను అన్నాడు. ఆ మెయిన్ నా దగ్గర సాల్వ్ అయ్యేది కాదు కాబట్టి దాన్ని నేను కర్నూలు పంపించిన. నాకు బాగా 10 నిమిషాలు నుంచి మెయిల్ వచ్చింది, వెహికల్ లాక్ పడింది. మనకు 1 వీక్ అయింది కదా సార్. మనం ఎట్లా సార్ ఇప్పుడు దాని అథారిటీ ఏదన్నా కరెక్షన్ అది ఏం చేయాలన్నా కూడా లైసెన్స్ వరకు నేనే అథారిటీ. వెహికల్ వరకు ఏమి కరెక్షన్ కావాలన్నా కూడా డిటిసినే. మళ్ళీ అదే లైసెన్స్ గురించి కదా సార్ చెప్తే గాడిగా బాత్ కరే 7 days అయినా సార్ 1 వీక్ అయింది సార్. వాళ్ళు క్లియర్ చేయాలి. వాళ్ళు చేసినట్లు మళ్ళీ నాకు లెటర్ పంపిస్తుండే నాకు నీకు చూపించగలను. ఇట్లా ఏమే ఇట్లా చూపిస్తా.
వాళ్ళ సంబంధాన్ని నేను ఎట్లా చూపిస్తాను? నేను పంపించినట్టు మీకు చూపిస్తున్నానా లేదా? మరి వాళ్ళు పంపారంటే మరి ఉడతా అమ్మా డిటిసి కర్నూలు అయితే అదే అది అయిపోయింది కదా సార్, అది వస్తుండే సార్, అయిపోతుంది అనుకోండి. ఈ వాహన ఫోర్ కేసులు ఏముందా లెటర్ పంపిమ్మా, మీకేముందా లెటర్ నాకు అదే ఇస్తున్నాం సార్. కొన్ని కేసులు పేనవలో కడుతున్నాం సార్, కొన్ని కేసులు స్టేటస్ అని చూపిస్తున్నా కోర్టు అని, కోర్టులో కట్టుకుంటున్నాయి. కొన్ని కేసు కోర్టులో కట్టాల్సింది కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు పోలీసులు. ఏం టెన్షన్ రేవు డేంజరస్ వెహికల్స్ హైట్ కేసులు ఓవర్ స్పీడ్ కేసులు ఉన్నాయి సార్. కలకత్తా వెస్ట్ బెంగాల్ ఒరిస్సా పూరా వరస్ట్ అయిపోయారు సార్. అది ఏం నా గురించి అయితే నేను ఇప్పుడు అదే రాసింది సార్. మేము హైట్ కేసులు అంతా ఉన్నాయి దాంట్లో. ఏం సార్ మన ఆంధ్రాలో గానీ మనము ఒరిస్సాలో ఒక పోలీస్ అథారిటీ ఇచ్చినారు సార్, నేను తీసుకొని రైట్ అదే కర్నూలు పంపిస్తే కర్నూలు మేడము మిగతా అన్ని అసోసియేషన్ నుంచి వచ్చినటువన్నీ తీసుకొని ఆమె టీసీ ఆఫీస్ పంపిస్తుంది. నువ్వేమేమి రాసింటావో అవన్నీ వాళ్ళు సాల్వ్ చేయగలరు. ఓకే సార్. కానీ మీరు ఇప్పుడు మీరు ఇక్కడ మాకు పెద్ద మనిషి, మీ కాడ వచ్చి మా బాధ చెప్పుకుంటున్నాం సార్ మేము. అవును, నువ్వు చెప్తున్నావు అదే విషయమే నేను లైసెన్స్ చెప్తున్నా. ఇంకోటి సార్, అది లైసెన్స్ గురించి ఇక్కడే మనకి పెడితే బాగుంటుంది సార్, తెప్పించుకుని. ఏమైనా కూడా అథారిటీ నేను కాదు. నీకు సమాధానం చెప్పాలి. డిస్ట్రిక్ట్ ఆఫీస్ లో నువ్వు డిస్ట్రిక్ట్ దీంట్లో ఓనరు కాబట్టి మా డిస్ట్రిక్ట్ హెడ్ డిటిసి నా వరకు జరిగేవి ఏదైనా పెండింగ్ ఉంది, ఆఫీస్లో లేట్ అయింది అట్లా అంటే ఇప్పుడు నేను ఫైల్ చేపించేసి ఏమి నీ ఫైల్ నీ ప్రాబ్లం ఏమి నేను సమాధానం చెప్తాను. రైట్, అదే అయిపోయింది సార్. లైసెన్స్ రినివల్ గురించి కూడా కబుర్లేదు సార్ డిటిసి. ఇంతవరకు చెప్పింది అదే కదా. అదే చెప్పింది. ఇంతకుముందు నుంచి లైసెన్స్ కొట్టి నా అది లైసెన్స్ వరకు నేను రెస్పాన్స్ అని చెప్పాను. మీకు లైసెన్స్ కి ఏమి హెవీ లైసెన్స్ కి రెఫరెన్సెస్ కోర్సు ట్రైనింగ్ అయినట్లు లెటర్ అప్లోడ్ చేయాలి. నీవు అప్లికేషన్ పెట్టేటప్పుడే నీకు కనబడుతున్నాడ. కరెక్ట్ సార్, ఏళ్ల తరబడి లారీలు తోలుతున్నాము, మరీ ట్రైనింగ్ పోవాలంటే నేను కొత్తగా లైసెన్స్ పెట్టుకుంటే ట్రైనింగ్ ఇవ్వాలంటే ఇస్తాము. లారీలు ఏళ్ల తరబడి తోలుతున్నాము, మరీ చెప్తాను కదా నీకు. నీ బాధ చెప్తున్నారు, చెప్తారు సార్. కర్నూలు నుంచి సర్టిఫికెట్లు తెచ్చినాం సార్. 10 మంది చేసి కూడా ఎమ్నూరులో 10 మంది చేస్తుంటే ఇంకా 5-6 మంది పెండింగ్ ఉండే. ఇట్లా ఉంటే ఎట్లా చేస్తున్నా సార్ చెప్పండి. సబ్మిట్ చేసి కూడా మాకు రెస్పాన్స్ రావడం లేదు సార్. 1999 లో హెవీ లైసెన్స్ తీసుకున్నాము, 2025 ఇప్పుడు కనీసం 5 సార్లు రినివాల్ చేసినాం సార్. 5 సార్లు కూడా ఆగంలోనే చేసినాం సార్ రినివాల్. మరి ఇప్పుడు కర్నూలు పోయి డ్రైవింగ్ స్కూల్ టెస్ట్ అంట, హెవీ టెస్ట్ అంట, ఆర్టీసీ బస్ నడపాలంట, ఇవన్నీ లేనివి కొత్తగా లైసెన్స్ పెట్టుకునే వాళ్ళకి అది సార్. ఇప్పుడు ఓల్డ్ పాత మనుషులు కూడా డ్రైవ్ కొట్టాలా అది చేయాలంటే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఆడే ఇప్పుడు పోయి సర్టిఫికెట్ లాంటిది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రిఫ్రెషర్ ట్రైనింగ్ కోర్స్ గైడెన్స్ ఇన్స్ట్రక్షన్ యూజ్డ్ ఫిక్షన్ ఆఫ్ ఫీజ్ అండ్ ఇంప్లిమెంటేషన్ 1/4/2004 orders issued. Orders issued. The government of Andhra Pradesh by reference second cited issued notification amending the rule 27A and 27B of Motor Vehicle Rules 1989, making one-day references training course for heavy
vehicle drivers at the time of renewal of driving license mandatory కంపల్సరీగా ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సింది. కరెక్ట్ సార్. ఇది గవర్నమెంట్ నుంచి మా హెడ్ ఆఫీస్కి వస్తే హెడ్ ఆఫీసు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. రైట్ సార్, మంచిది. మీరు కావాలని చేయడం లేదు సార్, మాకు ఆదాయంలో పెట్టండి సార్. మాకు GYMX యాక్ట్ వచ్చింది, ఒకసారి మేము మీకు వినమించుకుంటున్నాము. అది కొంచెం సడన్లీ ఇప్పుడు మొన్న పోయొచ్చినాము గారికి, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అండ్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఏమన్నా కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నారు, ఆదాయంలో పెట్టండి. మీరు అడగాల్సింది, నేను సమాధానం చెప్పాల్సింది. దీంట్లో ఏమి నేను సమాధానం చెప్పను అనడానికి అట్లా లేదు. కాబట్టి సమాధానం చెప్పిస్తాను, నేనున్నాను. కాబట్టి దీనికి ఏం చేయాలా, ఎట్లా చేయాలా అనేది ఉంటుంది. బాబు నేను ఇది ఫాలో అవుతున్నా, ఎవరి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫాలో అవుతున్నానంటే, నా సొంతంగా రూల్ పెట్టినంటే దానికి నేను సమాధానం. ఇది గవర్నమెంట్ నుంచి టీసీ గారికి వస్తే టీసీ గారికి ఇక్కడికి వచ్చింది. కరెక్ట్ సార్. మీరు సొల్యూషన్ మీరు ఏం చేస్తే గవర్నమెంట్ నుంచి ఇది తీసేపించుకోవచ్చు, ఏమి ఎట్లా చేయాలా అనేది మీరు కరెక్ట్ సార్. మీరు చెప్పిన దాంట్లో కరెక్ట్ న్యాయం ఉంది సార్. మేము లేదని ఇప్పుడు మేము పోయినాక మీరు డబ్బులు కట్టుకుని వాళ్ళు మేము ఫోన్ చేసినప్పుడు రావాలంటే మేము బండ్లు నిలబెట్టుకుని అలా వాళ్ళు నెలకి చేస్తారా, 2 నెలలకి చేస్తారా, 10 రోజులకి చేస్తారా మాకు ఫోను? అడిగింది కరెక్ట్. అవును సార్. అడిగిన దానికి ఎవరు సమాధానం చెప్పాల్సింది? అక్కడ ఆర్ఎం సమాధానం చెప్పాలి. అడగాల్సింది ఆర్ఎం. ఏమని మేము ఇట్లా డబ్బు పెట్టినాము, ఇట్లా వచ్చినాము, ఒక ట్రైన్ ఒక రోజు ట్రైనింగ్ ఒక రోజులో మనం చేసేయండి మనకి ట్రైనింగ్ ఇచ్చినాము. మరి నన్ను మళ్ళా మీరు ఎప్పుడు లెటర్ పంపిస్తారని నేను ఖాళీ ఉండాలా? ఒకవేళ ఆ టైంలో నువ్వు పంపించిన టైంకి నేను హాస్పిటల్లో ఉంటే రాలేకపోతే అప్పుడు మళ్ళా జరగలే కదా. ఒక మైక్ పెట్టి ఏదో రెఫరెన్సెస్ కోర్సు, ఏదో ఒక ట్రైన్ ఏమిస్తావు ఈ రోజులో ఆ విషయం ఆర్ఎం అడగల. కరెక్ట్ సార్. ఒకవేళ ఆర్ఎం ఇట్లా మాకు హెవీగా 1000 మంది 2000 మంది వస్తున్నారు, ఒక రోజుగా మేము వీళ్ళందరినీ చేయలేము. కాబట్టి మేము మా డిఎంకి అథారిటీ ఇచ్చుకున్న దానికి పవర్ ఇవ్వండి అనేసి టీసీ గారికి రాస్తారు. టీసీ ఇస్తాడు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆ విషయం ఆడ అడిగినాం సార్ వాళ్ళకి మేము. మరి అప్పుడు అది ఊరాళ్ళ ఆరేమో వాళ్ళ ఇప్పుడు మాకు ఇంతమంది వస్తా అన్నారు, ఇట్లా వస్తా అన్నారు, దానివల్ల మేము టైం మాకు సరిపోవడం లేదు. కాబట్టి మాకు ఏ డిపోలో ఆ డిపో వాళ్ళు చూసి ఇచ్చేటట్లు పెట్టండి అని వాళ్ళు రాస్తే ఆ విషయం మేము వాళ్ళకి తెలిపిస్తే మీ ఆదంలో ఆర్టీ ఆఫీస్ ఉందా అంటే ఉంది సార్ అన్నాం. సరే మీరు మీ ఆర్టీ ఆఫీస్లో మీది ఏం బాధలు ఉన్నాయో అక్కడ పోయి తెలిపించుకోండి. వాళ్ళు కానీ అక్కడ ఏమన్నా ఇది చేస్తారంటే మీకు అదే ఇది పెట్టినాం సార్. మనకి ఇది ఒకటి అతను ఎట్లా చెప్పినాడో నాకు ఏ ఉద్దేశంతో చెప్పినాడో నాకు అంత ఆరోగ్యం అంత పెద్ద అట్లా చెప్పడము. ఇప్పుడు ఏదైనా నీకు సొల్యూషన్ అయ్యే విధంగా దీన్ని ఫైనల్ టైం ఫైనల్ గా ఎట్లా ఇది అనేది చెప్పాలా. కరెక్ట్ సార్. నువ్వు డివిఎం తెలుసు, తర్వాత డివిఎం పోతే కింద డిఎంని తెలుసు, డిఎం అయిపోయినాక ఎంసీని తెలుసు, కిందికి చెప్పుకుంటే అది కాదు ఫైనల్. ఆర్ఎంఏ నీకు కరెక్ట్గా సమాధానం చెప్పాల్సింది. సరే సార్, ఇప్పుడు మీరు మాకు పెద్ద మనిషి ఉన్నారు, మా బాధలు మీకు తెలిపిస్తున్నాము.
ఏం సార్ మా బండ్లకి ఎఫ్సీలు కావటం లేదు, ఆల్ ఇండియాలు కావటం లేదు. దయచేసి మమ్మల్ని మీరు చేస్తే ఈ లైసెన్స్ గురించి. తర్వాత హైట్ లోడ్ కేసులు మాకు చాలా ఆదోని లారీ యాక్షన్ వాళ్ళు ఇట్లా వినతి పత్రం ఇచ్చినారని చెప్పి మీకు ఒకసారి డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి పంపిస్తే బాగుంటుందని మా అభిప్రాయం సార్. అది ఉంది అది సార్ మా లారీ రాష్ట్ర తరఫున సార్ తీసుకొచ్చి అర్జిస్తున్నాము. 25-30 years అయింది సార్. ఈ హైట్ లోడ్ కేసు విచిత్రంగా రాస్తున్నారు కర్నూలు జిల్లాలో. ఒకసారి మీకు కూడా అది తెలియజేస్తున్నాము. కనీసం అంటే హైట్ 20,000 రాయడము, 30,000 రాయడం, మనము బ్రతుకు తెరువే చాలా ఇబ్బంది అయిపోయింది. కర్నూలు ఆర్టీఓ సార్, మీరు ఇప్పుడు మీరు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని ఉన్నారు. వాళ్ళ గురించి అడిగితే నేను ఏదైనా సమాధానం చెప్తా. అది కూడా వాళ్ళకు చెప్పేదానికి బాబు ఏదో కొన్ని చూసి చూడలేదు. మనకి ఆదంలో ఏం ప్రాబ్లం లేదు సార్. మనకి ఆ మ్యాటర్ కూడా మెన్షన్ చేసినాం సార్. ఒకసారి డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు కానీ పెట్టినాము. ఒకసారి మీరు కూడా సంతకాలు పెట్టి సంతకాలు పెట్టి నేను సంతకం చేసి పంపిస్తా. ఓకే 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 సార్. మాది అవసరం లేదు కదా సార్. సంతకాలు పెట్టి. నా పేరు దివాన్ ఖయ్యం, ఎమ్మెగ్నూర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మరియు మా వినతి పత్రము అందేయడానికి మహారాజశ్రీ మా మోటార్ ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి దివాసకమునకు మరియు ఆదోని ఆర్టీఓ ఆఫీసర్ సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పాత పద్ధతిలోనే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయాలా, ఆ తర్వాత గ్రీన్ ట్యాక్స్లు అవి కొంచెం తగ్గాలా. ఎక్కువ 12,000 రూపాయలు ఉంది, గ్రీన్ ట్యాక్స్ 200 రూపాయలు ఉంది ఇంతకుముందు, అవి కూడా తగ్గించాలని ప్రభుత్వానికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఆ తర్వాత ఈ హైట్ లోడ్ కేసులు కూడా కర్నూలు ఆర్టీఓ గారు చాలా విచిత్రంగా రాస్తున్నారు. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఇవి కూడా హైట్ లోడ్ కేసులు కూడా తగ్గించాలా మాకు కేసులు అని చెప్పి తెలియజేసినాము రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఆఫీసర్ గారికి. ఆ తర్వాత మనకి ఆదోని ఎమ్మెగ్నూరు సరౌండింగ్లో డ్రైవింగ్ లైసెన్సులు రెన్యువల్గా నేరుగా మేము ఆదోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారికి రెన్యువల్ చేసుకునే వాళ్ళము. ఈసారి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి కర్నూలులో డిపో మేనేజరు మన ఆర్టీసీ డిపో ఆర్ఎం గారికి సమర్పించడం జరిగినది. అక్కడ మాకు పోవడం రావడానికి కనీసం ఒక నెల వరకు రెన్యువల్ కావడం లేదు లైసెన్స్లు. ఇవి కూడా మాకు ఆదోనిలోనే మాకు ఎమ్మెగ్నూరు ఆదోని లైసెన్స్ రెన్యువల్ చేయాలని అది కూడా తెలియజేస్తున్నాము. ఇంకో విషయం ఏముంటాయంటే మనము ఈ పర్మిట్ ఆల్ ఇండియా పర్మిట్లు వచ్చేసి మనకి వాహన మిత్ర అని చెప్పి అది యాప్లో కట్టి మనకు చాలా ఇబ్బంది కనబడుతూ ఉంది. మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా అది కూడా తెలియజేస్తున్నాం మేము. మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి మన డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి కూడా వినతి పత్రాలు మన ఆదోని నుంచి మన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సార్ గారితో మాట్లాడి ఆ తర్వాత రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారితో మాట్లాడి కర్నూలుకి పంపించడం తెలియజేయడం అనేది. నా పేరు దివాన్ ఖయ్యం, ఎమ్మెగ్నూర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ प्रेसिडेंट। हमारे आदोनी आरटीओ साहब के पास हमारे लारियां का प्रॉब्लम हमें आदोनी लारी यूनियन ऑफिस से बात कर रही हैं। हमारे क्या है लाइसेंस हमारे ड्राइवर के ओनर कम ड्राइवर के लाइसेंस रिन्यूअल नहीं हो रही। कर्नूल को जाओ बोल रही, कर्नूल में गए तो कर्नूल में कामा नहीं हो रही क्या भाई। अब वो इसलिए आरटीओ सर को हमें क्या है हमारा लेटर टाइप कर को लेटर दे रही क्या है हमारे गाड़ियों को हाइट के साथ ज़्यादा लिख रही, बाद में एफसीआई नहीं हो रही, ऑल इंडिया पेपर नहीं आ रही क्या भाई। ये बल्लक प्रॉब्लम है हमना हमें ट्रांसपोर्ट मिनिस्टर को क्या है लिख को ये सब टाइप कर को आदोनी आरटीओ सर को दी हमें। मेरा नाम मोहम्मद मुश्ताक होगा लारी यूनियन सेक्रेटरी। తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా.
అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.